రైట్. థ్యాంక్ యూ వాసు. రైట్. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా అయితే మాత్రం వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. మరోపక్క తీరం దాటే సమయంలో తుఫాను తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా మంత్రులు అలర్ట్ అయ్యారు. ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి అయితే మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. చిన్నదా పెద్దదా అనే విధంగా కాకుండా చిన్న అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి అయితే మాత్రం ఉప్పాడ బీచ్ అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మరోపక్క 10వ నెంబరు హెచ్చరిక అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. మరి కొన్ని జిల్లాలకైతే మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎలాంటి విపత్తునైనా సరే ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి మరి వివరాలు అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? తీరం దాటే అవకాశంలో పరిస్థితిలో ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? మరోపక్క అధికారులు అలర్ట్ అయ్యారా? ఈ రాత్రి కీలకంగానుందా? మరోపక్క తీరం దాటే సమయంలో ఎలాంటి అలజడి సృష్టించే అవకాశం ఉంది అనుకోవచ్చు? శ్రీరామూర్తి. రవి, ఏదైతే ఇప్పుడు ముంతాజ్ తుఫాన్ ఉందో ముంచుకొచ్చింది, అది తీరానికి తాకింది. ఇది కోనసీమ జిల్లాలోని అంతర్వేది దగ్గర చూసినట్లయితే అంతర్వేది కర, అంతర్వేది పల్లిపాలెం దగ్గర ఇక్కడ తీరాన్ని తాకింది. అయితే అది తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. తీరం దాటే సమయంలో మాత్రం 90 నుంచి 110 కిలోమీటర్ల పైగా వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా 30-40 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కోనసీమలో అనేక ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. దీనివల్ల అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఒక చెట్టు కూలి ఒక మహిళ కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఏదైనా ఇప్పుడు ఎక్కడైతే తీరాన్ని తాకుతుందో అనేది ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో, అంటే వాతావరణ శాఖ ఇప్పటికే నిర్ధారించింది. అంతర్వేది కర పల్లిపాలెం ప్రాంతంలో ఇక్కడ ఏదైతే వశిష్ట గోదావరి నది పాయ ఇక్కడ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. దీంతో ఇక్కడ సముద్రం కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం లైట్ హౌస్ వరకు కూడా ఇక్కడ ఈ సముద్రం ముంచుకొచ్చిన పరిస్థితి. పల్లిపాలెం ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆల్రెడీ పొంత రోడ్డు కూడా జలదిగ్బంధంలో ఉంది. ఇప్పుడు అంతర్వేది కర, అంతర్వేది పాలెం, అదే పల్లిపాలెం మధ్య ఇప్పుడు ఈ తుఫాను తీరం దాటే పరిస్థితి ఉండడంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ప్రత్యేక అధికారి విజయరామరాజు నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ గాలులు వీచి కనుక భారీ చెట్లు ఇప్పటికే చాలా పడ్డాయి. అలాగే విద్యుత్ పూర్తి స్థాయిలో నిలిపేశారు. మొత్తం కోనసీమ జిల్లా అంతా అంధకారంలో ఉంది. ఒక కోనసీమ జిల్లానే కాదు, ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలన్నీ కూడా అంధకారంలో చిక్కున్నాయి. ఇటు రాజమండ్రిలో కూడా మధ్యాహ్నం నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఈదురు గాలులకి చెట్లు అలాగే కొన్ని విద్యుత్ లైన్లు పడిపోవడంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఉండడంతో ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు ముంతాజ్ తుఫాన్ తీరం దాటే వరకు కూడా ఈ విద్యుత్ సరఫరా నిలిపేసే పరిస్థితి వచ్చింది. అయితే ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అక్కడ జనరేటర్ ఏర్పాటు, ఇతర లైట్లు, అరికెలాంతర్ లైట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కోనసీమ అంతటా చూసినట్లయితే 6,000 మందికి పైగా పునరావాస కేంద్రంగా తరలించారు. దాదాపు ప్రతి నియోజకవర్గానికి, అంటే రాజోలు, పి గన్నవరం, అలాగే మమ్ముడివరం, కొత్తపేట, ఈ మొత్తం రామచంద్రపురం, ఇలాగా ప్రతి నియోజకవర్గానికి ఒక 50 నుంచి 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం స్కూల్స్ కి సెలవులు అవడంతో ఐఏ స్కూల్స్ లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆహారం, మంచినీరు అన్ని కల్పిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యేకించి సచివాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఒక అనుసంధాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని అందుకు అనుగుణంగా ఇక్కడ ఈ తుఫాను సృష్టించే బీభత్సానికి ఏదైతే ఆస్తి నష్టం ఎలాగా అరికట్టలేం, కానీ ప్రాణ నష్టం జరగకుండా మాత్రం అణువణువున అధికార యంత్రాంగం ఇక్కడ అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి ఆర్టీజీఎస్ లో ఉంది లోకేష్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో ఇప్పుడు కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, ఇక్కడ కలెక్టర్
ప్రత్యేక అధికారి విజయరామరాజుతో ప్రత్యేక సమావేశం అయ్యారు, 2 సార్లు సమీక్షించారు. ఇప్పుడు ఈ రాత్రి ఏదైతే చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఇప్పుడు 3 నుంచి 4 గంటలంటే రాత్రి 2 గంటల. రైట్ శ్రీరామూర్తి, మరోపక్క ప్రభుత్వ అధికారులు సెలవులు కూడా రద్దు చేశారు, మరోపక్క ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు, మరోపక్క ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ముఖ్యంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది, వాళ్ళకి అంబులెన్స్లు ఏర్పాటు చేశారా, మరోపక్క వృద్ధులను కూడా గుర్తించడం జరిగింది, వాళ్ళని కూడా అంటే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు, మరోపక్క రోడ్లు తెగిపోతే కొన్ని గ్రామాలైతే చెరువును తలపించే అవకాశం ఉన్నటువంటి ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవటానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉప్పాడ తదితర పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఈ రోజు రాత్రే అత్యంత కీలకంగా ఉంది. తీరం దాటే సమయంలో అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ అవ్వచ్చు, ఎస్డీఆర్ఎఫ్ అవ్వచ్చు. శ్రీరామూర్తి. రవి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చూసినట్లయితే ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ముందునే ఐడెంటిఫై చేశారు. సచివాలయ స్థాయిలో వారిని ఐడెంటిఫై చేసి ఇప్పటికే వారిని నిన్ననే అక్కడ ఏదైతే రెఫరల్ ఆసుపత్రులు ఉన్నాయో, అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని జనరల్ ఆసుపత్రులకి తరలించిన పరిస్థితి ఉంది. దాదాపుగా నిన్న సాయంత్రానికి 120 మంది గర్భిణీ స్త్రీల్ని ఆసుపత్రులకి తరలించి వారికి ప్రత్యేకమైన ఇది సహాయక చర్యలు, వైద్య సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు పునరావాస కేంద్రానికి రాకపోతే సమీపంలోని భవనాల్లో ఉండేలాగా, సమీప బంధువులు ఇళ్లలో ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. కొంతమంది ఇల్లు వదిలి రావడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా ఉంది. అలాంటి వారికి కూడా ఇప్పుడు అధికారులు నచ్చజెప్పి పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి 3,000 రూపాయలు ఆర్థిక సాయం, అలాగే 25 కేజీలు తక్షణం బియ్యం అందించడానికి కూడా మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి కూడా మొదలు పెట్టడానికి అప్పుడే అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపుగా 12 బృందాల వరకు ఇక్కడ అంతర్వేది, అలాగే కాట్రేనికోన, ఈ ఐపోలవరం ఈ ప్రాంతాల్లో అమలాపురంలో ఉండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే విద్యుత్ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి ఈ సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేస్తున్నారు. మరోవైపు చెట్లు కూలిపోతే అప్పటికప్పుడు రంపాలతోటి, జేసీబీలతోటి, ఇతర పరికరాలతోటి వాటిని వెంటనే కట్ చేసి తొలగించడానికి కూడా ఇప్పటికే పడిపోయిన చెట్లు కూడా తొలగించారు. ఆ రంగం అంతా కూడా సిద్ధం చేశారు. మరోవైపు చూసినట్లయితే విద్యుత్ లైన్లు ఓయాల బేపచ్చం జరిగి ఎక్కువ స్తంభాలు పడిపోయినా, ఒక ట్రాన్స్ఫార్మర్లు అయ్యి పాడైనా మొత్తం అన్ని యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేశారు. ఆ పరికరాలన్నీ సిద్ధం చేశారు. అలాగే అవసరమైన సిబ్బందిని రాయలసీమ ప్రాంతం నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ కూడా రప్పించి సిద్ధంగా ఉంచారు. అవసరమైతే వాళ్ళందరినీ ఉపయోగించి విద్యుత్ పునరుద్ధరణ చేయాల్సిన పనులకి ఒక కార్యాచరణని సిద్ధం చేశారు. ఎవరికి వారే, అంటే ఒకవైపు రెవెన్యూ, మరోవైపు పోలీసు, మరోవైపు ట్రాన్స్పో, అలాగే ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి సరఫరా విభాగం, అలాగే రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రోడ్లు మొత్తం అన్ని వింగిల్ని కూడా సన్నద్ధం చేశారు. ఎక్కడైనా సరే గట్లు తెగిపోయినా, రోడ్లు తెగిపోయినా, అలాగే విద్యుత్ లైన్లు పడిపోయినా, అలాగే చెట్లు రోడ్డుకి అడ్డంగా పడినా ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసేలాగా ఒక బాధ్యతగా ఒక కార్యాచరణ కూడా పెట్టి అధికారులకి బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ